Hello everyone, this is Dr. Sushma Sarilla, consultant homeopath at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్రికాషన్స్ పార్ట్ ఆఫ్ ఎగ్జిమా. సో ఎగ్జిమా ఉంటున్నప్పుడు సఫర్ అవుతుంటే ఏమేం ప్రికాషన్స్ మనం పాటించాలి? ఫస్ట్ థింగ్, ఇరిటెంట్స్ కానీ స్క్రాచీ మెటీరియల్స్ ని కానీ కెమికల్స్ ని కానీ అవాయిడ్ చేయాలి. ఇరిటెంట్స్ అంటే సోప్స్ కానీ ఏదైతే డైస్ కానీ లేదు అని అంటే ఏదైనా డిటర్జెంట్స్ కానీ మీకు దానివల్ల రియాక్షన్ వస్తుంది అని అనిపిస్తుంటే వాటిని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. దాంతో పాటు స్క్రాచీ మెటీరియల్స్ అంటే నాన్ న్యాచురల్ ఫైబర్స్ అంటే నాన్ న్యాచురల్ క్లోతింగ్ ఏదైనా సరే సింథటిక్ క్లోతింగ్ ని మనం కంపల్సరీ అవాయిడ్ చేయాలి. దాంతో పాటు వూల్ కి చాలా మందికి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, ఆ వూల్ ని కూడా అవాయిడ్ చేస్తే చాలా బెటర్. దాంతో పాటు అలర్జెన్స్ అంటే పోలన్ కి కానీ డస్ట్ కి కానీ పొల్యూషన్ కానీ మీకు ఎలర్జీ అనిపిస్తుంది ఆర్ అగ్రివేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు స్కార్ఫ్స్ కట్టుకోవడం కానీ లేదు అని అంటే ఆ ఎలర్జీ ఏదైతే పోలన్ ఉందో బయట తిరిగేటప్పుడు కంపల్సరీ ఫుల్ లెంత్ క్లోతింగ్ వేసుకోవడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల ట్రిగర్ అనేది తగ్గుతూ ఉంటుంది. హీట్ ని ఎందుకు అవాయిడ్ చేయాలంటే ఎక్కువగా వేడి ఉంటే బాడీలో వాటర్ అనేది చెమట ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఆల్రెడీ డ్రైగా అయిపోయినది ఉన్న వాటర్ కూడా పోతే ఇంకా డెసికేట్ అయిపోతుంది కాబట్టి లూక్ వామ్ వాటర్ అనేది మంచిగా హైడ్రేషన్ ఇస్తూ మెయింటైన్ చేస్తుంది. సో కంపల్సరీ ఎండ కానీ ఆర్ టూ హాట్ వాటర్ కానీ అవాయిడ్ చేయాలి. అలాగే కెమికల్స్ లో ఖచ్చితంగా ఫ్రేగ్రెన్స్ ఉన్నవి అవాయిడ్ చేయాలి. సింథటిక్ ఫ్రేగ్రెన్సెస్ అలాంటి వాటిని అన్నిటిని అవాయిడ్ చేస్తే ట్రిగర్స్ ని కనుక అవాయిడ్ చేస్తే రియాక్షన్ ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. దాంతో పాటు స్ట్రెస్ అండ్ స్లీప్, కంపల్సరీగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఎగ్జిమా వచ్చే ఛాన్స్ మిగతా ఇండివిజువల్స్ తో కంపేర్ చేసుకుంటే 25% ఎక్కువ ఉంటుంది. సో స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటూ స్లీప్ మేనేజ్ చేసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండదు. సో ప్రెగ్నెన్సీలో కూడా స్ట్రెస్ అండ్ స్లీప్ సరిగ్గా ఉండడంతో పాటు మంచి వైటమిన్ ఇంటేక్ ఉంటే మాత్రం ఎగ్జిమా వచ్చే ఛాన్స్ చాలా మటుకు వరకు తగ్గించవచ్చు. ఒకవేళ మీకు వారికోస్ వెయిన్స్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, స్టాసిస్ డెర్మటైటిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదొక ఫార్మ్ ఆఫ్ ఎగ్జిమా. సో పడుకునేటప్పుడు తలతో పాటు దిండ్లు పైకి పెట్టుకుంటే కాలు తల దిండు మీద పెట్టుకోవడం వల్ల డ్రైనేజ్ ప్రాపర్ గా జరుగుతుంది అండ్ దాంతో పాటు ఎగ్జిమా వచ్చే ఛాన్స్ తగ్గించవచ్చు. సో తల కన్నా కాళ్ళు హైట్ లో పెట్టుకోవడం వల్ల బ్లడ్ అనేది పూలింగ్ జరగదు అండ్ వెనక్కి వెళ్తుంది, అంటే ప్రాపర్ డ్రైనేజ్ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జిమాని మనం ప్రివెంట్ చేయొచ్చు. ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా తలదిండ్లు పెట్టుకొని దాని మీద కాలు పెట్టుకోవడం వల్ల ఏదైతే కాళ్ళకి నీరు పడుతుందో అవన్నిటిని కూడా మనం తగ్గించవచ్చు అనమాట. దాంతో పాటు మాయిశ్చరైజర్ కంపల్సరీ యూజ్ చేయాలి. సో మాయిశ్చరైజర్ లో ఫ్రేగ్రెన్సెస్ ఉన్నా, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉన్నా ఇట్లాంటివి కూడా ట్రిగర్ చేస్తాయి కాబట్టి అవి కూడా తగ్గించుకొని కంపల్సరీ మనం మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. కాబట్టి కోకోనట్ ఆయిల్ కానీ లేదు అంటే నువ్వుల నూనె సెసమే ఆయిల్ కానీ లేదు అంటే క్యారెట్ సీడ్ ఆయిల్స్ అంటే ఎసెన్షియల్ ఆయిల్స్ ఇట్లాంటి కాంబినేషన్ లో కొన్ని ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల మనకి బాడీ కూడా మాయిశ్చర్డ్ గా ఉంటుంది. దాంతో పాటు ఇవేవి ఆర్టిఫిషియల్ కాదు కాబట్టి ట్రిగర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఎగ్జిమాతో సఫర్ అవుతుంటే ఈ వీడియో చూసి మీకు ఖచ్చితంగా ఒక క్యూర్ కావాలి ఎగ్జిమాకి అని అనుకుంటే ట్రై కాంటాక్టింగ్ ఫిడికస్ హోమియోపతి. ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో 2 types ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఆన్లైన్. నియరెస్ట్ ఫిడికస్ బ్రాంచ్ దగ్గర కనుక మీరు లేకపోతే మీరు ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ అంటే ఏదైతే ఎగ్జిమాకి సంబంధించిన ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయో మాతో షేర్ చేసుకోవచ్చు. మేము ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మీతో చెప్తాం. ఆఫ్టర్ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గరికే మా మెడికేషన్స్ అనేది డోర్ డెలివరీ అవుతుంది. మీరు ఇండియాలో ఉంటే కనుక 3 to 4 బిజినెస్ డేస్ పడుతుంది. యుఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్ పడుతుంది. అది కాకుండా వరల్డ్ లో ఇంకెక్కడ ఉన్నా 4 to 8 బిజినెస్ డేస్ అనేది మీకు మెడిసిన్స్ హోమ్ డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది. అలా కాకుండా మీరు ఒకవేళ దగ్గరలో ఉన్న ఫిడికస్ బ్రాంచ్ దగ్గర ఉంటే మీరు ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని డైరెక్ట్ గా కలవచ్చు. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ పింగ్ చేయొచ్చు. మీరు కనుక ఇంకా మా గురించి తెలుసుకోవాలనుకుంటే www.fidicus.com ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకవేళ ఎగ్జిమాతో సఫర్ అవుతుంటే క్యూర్ కావాలి అని అనుకుంటే ఫిడికస్ హోమియోపతి ఎందుకు చూస్ చేసుకోవాలి? ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ మేము 3 కంపల్సరీ పాటిస్తాం. మా దగ్గర ఆల్రెడీ ఉన్న ఎగ్జిమా కేసెస్ చాలా హై సక్సెస్ రేట్ అంటే క్యూర్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ కంపేర్ టు అదర్స్. అండ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ ప్రోగ్నోసిస్ ఏంటి, ఎలా ఉంది, మీ కండిషన్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ పర్సనల్ కేర్, మీకున్న ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఎలాంటి భయాలైనా మిత్స్ కానీ ఏవైనా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్యాక్ట్స్ ఏంటి అనేది ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హోమియోపతి, ట్రై ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.